ఆ ఒకడెవరు అనుకున్నారు? ఆదాము వచ్చాడు. కోత ఎవరు చూడండి. ఆదాము దేవునికి ఎక్కడి నుండి వచ్చారు? నా నుండి నా భార్యలోకి వచ్చారు. నా భార్యలో నుండి బయటకు వచ్చారు. రైట్. వీళ్ళిద్దరూ బయటికి రాకముందు నా భార్యలో ఉంటే, నా భార్యలోనికి రాకముందు నాలో ఉంటే, ఇది జనరల్ నాలెడ్జ్, జీకే అంటారు చాలా మంది. కానీ ఇందులో మరొకటి ఉంది. జీకే అంటే గాడ్ నాలెడ్జ్ అని. గాడ్ నాలెడ్జ్ కూడా తెలియాలి. జనరల్ నాలెడ్జ్ తెలిస్తే కుదరదు. ఇప్పుడు జీకే చెప్తున్నాను వినండి. నా ఇద్దరు పిల్లలు భార్య నుండి వస్తే, నా భార్యలో నుండి ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళు లోనికి నా నుండి వచ్చారు. ఇది నిజం అన్నది మీకు అర్థమైతే, ఆదాముగా మట్టి బొమ్మలోనికి రాకముందు ఎక్కడున్నాడు? దేవునిలో ఉన్నాడు. ఆ ఆదాము నుండి ఎవరు వచ్చారు? రెండో మనిషి హవ్వ, జీవము గల ప్రతివానికి తల్లి. ఆదాము నుండి హవ్వ వస్తే, ఆదాము నుండి కయ్యను హేబేలు వస్తే, కయ్యను హేబేలు తర్వాత షేతు, ఇలా భూమి మీద ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారు అన్నది ఒకవేళ వాస్తవం అయితే, మొదటి మానవుని కన్నది ఎవరు? కోతండి. స్టైల్గా తయారయ్యి ఎలాగున్నానన్నప్పుడు, కోతులాగా ఉన్నావంటే ఎలాగుంటుంది? మీకు చిరాకు రాదు? మీకు ఇంత చిరాకు మీకు వచ్చినప్పుడు, కోతు నుండి వచ్చావని 4వ తరగతి పుస్తకంలో ఎప్పటికీ బడులలో నేర్పిస్తుంటే మీకు బుద్ధి లేదు? మీకు ఎవరు అడగరా? ఆదాము నుండి వచ్చాడని చెప్పలేటండి. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడు అడక్కపోయినా మేము అడుగుతాం. మీరు అడక్కపోయినా. చిన్నప్పుడు నాకు తెలియదు కనుక బతికిపోయాడు మాస్టర్. ఇప్పుడు మా పిల్లలు బడికి వెళ్ళారా, మాస్టర్లు చచ్చిపోతారు, చెమట్లు పట్టిస్తారు. మళ్ళా చెప్పించమంటారేంటి? ఛాలెంజ్ వద్దులేండి, టైం లేదు. ప్రేమైన దేవుని పిల్లరా, ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? నా దేవునికి పుడితే ఏమవుతాడు? దేవుడు దేవునికి పుట్టినటువంటి దేవుడైనటువంటి ఆదాము నుండి పుట్టుకొస్తున్నటువంటి మనుషులందరండి ఎవరనుకున్నారు? మృగాలు కాదు, దేవుళ్ళు. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. నిర్గమాకాండము 7వ అధ్యాయం 1వ వచనం. మోషేతో దేవుడు ఇట్లంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ఫరోకు దేవునిగానండి. ఎందుకు? ఒకే బైబిల్ కలిగిన క్రైస్తవులు ఒక్కటిగా ఉన్నారా? మాది జీడియం, మాది బెతస్సా, మాది పెంతెకోస్తు, మాది బాప్టిస్టు, మాది లూథరన్. ఆహా, ఎక్కడున్నా చూపించండి ఒకసారి బైబిల్లో. చూపించవు.